సంతోషంగా ఉంది. వైట్ కలర్ తెల్లని పేపర్ గురించి ఓకే వెయిట్ మా, తెల్లని పేపర్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. నా అంశం వచ్చేసి నూతన జీవం అంటే న్యూ లైఫ్, కొత్త జీవితము. మనం మన జీవితాలు మార్చుకొని కొత్తగా ఏ విధంగా జీవించాలి అనే దాని మీద మాట్లాడుతున్నాను. మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో మరణిస్తూ వచ్చారు అని మనము విశ్వసించినప్పుడు మన పాపములు క్షమించబడతాయి. ముందుగా మనం అతన్ని ఎరగాలి, మన పాపముల కొరకు వచ్చి ఉన్నారని మనం ఎరగాలి. పాపం అంటే ఏంటి పిల్లలు? పాపం అంటే ఏంటి? పెద్ద పెద్ద పాపాలు ఏం కాదు. మీరు చిన్నపిల్లలు కాబట్టి చిన్న చిన్న దొంగతనాలు, చిన్న చిన్న అబద్ధాలు ఏం చెప్తారు మీరు? క్లాస్లో టీచరు హోంవర్క్ చేయలేదంటే మీరు ఏం చెప్తారు? మేము ఊరెళ్ళామని, ఫంక్షన్కి వెళ్ళామని, కరెంటు లేదని, పెన్సిల్ లేదని, అట్లా చిన్న చిన్న అబద్ధాలు ఆడతారు. అది కూడా పాపమే. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. ఇంకా ఏంటి? పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము ఏ పాపం చేయలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా దావీదు మహారాజు ఏమంటున్నారంటే, నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంను ధరించి ఉన్నదని దావీదు మహారాజు అంటున్నారు. మనం పాపంతోనే, మనం జన్మముతోనే పాపులము. మనకి జన్మతః కర్మతః మనం పాపులమై ఉన్నాము. పాపం నుండి విడిపించిన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువలో మరణించి ఉన్నారు. పిల్లలు ఇటు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి ఉన్నారు మన కొరకు. అమ్మ గర్ల్స్ లుక్ ఎట్ మీ. అమ్మ గర్ల్స్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ గర్ల్స్ లుక్ ఎట్ మీ. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు, మన పాపముల కొరకు సిలువలో వ్రేలాడుతూ ఉన్నారు. కనిపించిందా పిల్లలు? యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆయన శిష్యుల ఒకడైనటువంటి అరిమతయ యోసేపు పిలాతు దగ్గరికి వచ్చి యేసు ప్రభు దేహమును ఇమ్మని పిలాతును అడుగుతారు. అప్పుడు పిలాతు ప్రభువారి దేహమును అప్పగించినప్పుడు అరిమతయ యోసేపు ఒక తోటలో ఉన్న సమాధిలో యేసు ప్రభువారి దేహమును ఉంచుతూ వస్తారు. ఉంచిన తర్వాత సమాధి ద్వారం వద్ద ఒక రాయిని పొర్లించి అక్కడి నుంచి దుఃఖంతో వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు చూడండి ఎంత దుఃఖంతో ఉన్నారో. అక్కడ ఇద్దరు స్త్రీలు కూడా దుఃఖముతో ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి చూడండి, కనిపించారా స్త్రీలు ఇక్కడ? బహు దుఃఖంతో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారని దుఃఖంతో ఏడ్చుచూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత 2 దినములు గడుస్తుంది. మూడవ దినమున అంటే ఆదివారం ఉదయాన్నే పెందలకడనే మగ్దలేనే మరియా అక్కడికి వస్తుంది. ఎక్కడికి? సమాధి దగ్గరకు వస్తుంది. యేసు ప్రభువారి దేహమును చూడాలని సమాధి దగ్గరకు వస్తుంది. మరియతో పాటు కొందరు స్త్రీలు కూడా వచ్చి ఉన్నారు. మరియ వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి దేహము ఆ సమాధిలో లేదు. ఇంకా మరియ ఏం చూసింది? పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి ఆ పొర్లించబడి ఉన్నటువంటి రాయిని తీసివేసి ఉండుట, ఆ రాయి మీద కూర్చొని ఉండుట కూడా మరియ చూసింది. అప్పుడు పరలోకం నుండి దేవదూత దిగి వచ్చినప్పుడు మహాభూకంపము కలుగుతూ వచ్చింది. ఆ దేవదూత ఎలా ఉందంట? దేవదూత స్వరూపము ఒక మెరుపు వలె ఉంటూ వచ్చింది. దేవదూత తెల్లని వస్త్రములు ధరించి ఉంది. వస్త్రం ఎలా ఉన్నాయి? హిమవంత తెల్లగా వస్త్రములు ఉన్నవి. అలా చూసినప్పుడు ఆ స్త్రీలు మగ్దలేనే మరియా దేవదూతను చూసినప్పుడు భయంతో వణికిపోతూ ఉన్నారు. వణికిపోతూ ఉన్నప్పుడు దేవదూత ఏం చెప్తుందంటే, స్త్రీలారా భయపడకుడి, మీరు సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువాని ఎదుగుతున్నారని నేను ఎరుగుదును, మీరు భయపడకుడి. లేఖనముల ప్రకారము యేసు ప్రభువారు చెప్పిన విధంగానే అతను లేచి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మృత్యుంజయుడుగా లేచి ఉన్నారు అని దేవదూత మరియకు తెలుపుతుంది.
పిల్లలు ఇటు చూడండి, దేవదూత మరియకు తెలుపుతుంది ఏమని? మీరు సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుగుతున్నారు కదా, లేఖనముల ప్రకారము చెప్పబడిన విధంగానే యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఉన్నారు అని తెలుపుతుంది. మరియా ఈ విషయాన్ని, ఈ శుభవర్తమానాన్ని విన్న తర్వాత అందరికీ తెలియజేయాలని సంతోషంతో మరియా యేసు ప్రభువారి శిష్యుల దగ్గరికి వెళ్ళి ఈ వర్తమానాన్ని తెలియజేసింది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విధంగానే లేచి ఉన్నారు అని చెప్తూ వచ్చింది. చెప్పిన తర్వాత ఆ శిష్యుల్లో ఇద్దరైనటువంటి సీమోను పేతురు, యోహాను, ఇద్దరు శిష్యులు కూడా సమాధి దగ్గరికి వచ్చి తొంగి చూస్తూ ఉన్నారు. ఏమని? యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో, యేసు ప్రభువారి యొక్క దేహము సమాధిలో ఉందేమోనని తొంగి చూస్తూ ఉన్నారు. చూడండి పిల్లలు, కనిపిస్తుందా మీ అందరికీ? సీమోను పేతురు, యోహాను. యేసు ప్రభువారి శిష్యులు ఎవరు? సీమోను పేతురు, యోహాను సమాధి దగ్గరికి వచ్చి చూస్తున్నారు. అప్పుడు చూసినప్పుడు సమాధిలో ప్రభువారి యొక్క దేహము కనిపించలేదు. ఏం కనిపించింది? ప్రభువారికి చుట్టినటువంటి నారబట్టలు, వస్త్రాలు మాత్రమే కనిపించినవి, కానీ ప్రభువారు దేహము కనిపించలేదు. అయితే మరియా యేసు ప్రభువారిని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చింది కాబట్టి ప్రభు దేహంని కనుగోవాలని తీర్మానించుకొని ఎంతగానో దుఃఖంతో ఏడుస్తూ సమాధి దగ్గర ఉండి మరియా ఏడుస్తూ ఉంది. అట్లా ఏడుస్తూ ఉన్నప్పుడు వెనక నుంచి అట్లా ఏడుస్తూ సమాధిలో ఇట్లా తొంగి చూసినప్పుడు యేసు ప్రభు వారి దేహమును ఉంచిన దగ్గర తలవైపు ఒకళ్ళు, కాలువైపు ఒకళ్ళు దేవదూతలు కూర్చొని ఉండి, అమ్మా నువ్వెందుకు ఏడ్చున్నావు, ఎవరి కోసము, ఎవరిని ఎతుకుచున్నావు అని దేవదూతలు మరియని అడుగుతూ వచ్చారు. మరియా నా ప్రభువును ఎవరో ఎత్తుకుని ఉన్నారు, ఎక్కడ ఉన్నారో నాకు తెలుపుము అని మరియా ఏడుస్తూ వచ్చింది. మరియా అలా ఏడ్చి ఇలా వెనక్కి తిరిగి చూడగానే యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు నిలబడి ఉన్నారు. అమ్మా నువ్వెందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని యేసుక్రీస్తు ప్రభువారు మరియని అడిగినప్పుడు మరియా ఆయన తోటమాలి అనుకొని, నువ్వు నా ప్రభుని ఎత్తుకొని వెళ్ళావా, అతన్ని ఎక్కడ ఉంచావు అని మరియా అడగటం ప్రారంభించింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరియా అని సంబోధిస్తూ వచ్చారు. అప్పుడు ప్రభువారి స్వరాన్ని మరియా గ్రహిస్తూ వచ్చింది. అప్పుడు రబ్బూని అని మరియా సంబోధించింది. రబ్బూని అనే మాటకు అర్థం ఏంటి పిల్లలు? బోధకుడు అని అర్థము. బోధకుడు అని సంబోధించి మరియా ఎంతగానో సంతోషిస్తూ వచ్చింది. ఎందుకు సంతోషించింది పిల్లలు మరియా? ఎందుకు సంతోషించింది? యేసు ప్రభు వారి కోసం ఎతుకుతూ ఉంది కాబట్టి ప్రభు దొరికారు, మృత్యుంజయుడిగా లేచి ఉన్నారు, సజీవుడిగా ఉన్నారు కాబట్టి యేసు ప్రభు వారిని చూసినప్పుడు మరి ఎంతగానో సంతోషిస్తూ వచ్చింది. ఇది మనందరికీ కూడా శుభవర్తమానమా కాదా? మంచి వర్తమానమా కాదా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విధంగానే చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి మృత్యుంజయుడిగా లేవటం శుభవార్త కాదా? శుభవార్తే కదా. ఈ లోకంలో ఎవరైనా చనిపోయి పాతి పెట్టబడి లేచిన వారు ఎవరైనా ఉన్నారా? మాకు తెలిసైతే ఎవరు లేరు. మీకు తెలిసి ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే మన పాపముల కొరకు కల్వరి సిలువలో వేలాడుతూ వచ్చారు. ఆఖరి బట్టి వరకు రక్తాన్ని చిందిస్తూ వచ్చారు. చేతుల ద్వారా మనం చేసిన పాపముల బట్టి అరచేతుల్లో మేకులు కొట్టించుకుంటూ వచ్చారు. చెడు తలంపులు బట్టి తలకు ముండ్ల కిరీటాన్ని పెట్టుకుంటూ వచ్చారు, పెడుతూ వచ్చారు. పక్కలో బల్లెపు పోటు, కొరడా దెబ్బలు తింటూ వచ్చారు. ధవలవర్ణుడుగా, రత్నవర్ణుడుగా, అతి కాంక్షణీయుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు సురూపమైన సొగసైన లేకుండా రక్తసిక్తమైన మోముతో ఆ కల్వరి సిలువలో వ్రేలాడుతూ ఉంటున్నారు. నీ వైపు చేతులు చాపుతూ ఉంటున్నారు. మనం పాపం చేత నశించి నరకానికి పోకుండా యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఏదో ఒక రోజున ఈ శరీరం అనేది మరణించినప్పుడు ఆత్మకు మరణం ఉండదు. మనం మరణించినప్పుడు శరీరం, ఆత్మ అనేది దేవుని దగ్గరికి చేరుతుంది. ఎప్పుడు చేరుతుంది?
మనం సొంత రక్షకునిగా దేవుని అంగీకరించినప్పుడు మాత్రమే మన ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది, పరలోక రాజ్యంలో చేరుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు అనేక సంవత్సరముల కిందట లేపబడి ఉన్నారు, లేచి ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు యేసుక్రీస్తు ప్రభువారు? పరలోకంలో దేవుని యొద్ద ఉన్నారు. మనం మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాప పడినప్పుడు మన పాపములను యేసుప్రభువు క్షమిస్తారా లేదా? క్షమిస్తారు. మనకు మారు మనసును అనుగ్రహిస్తారు. అప్పుడు మన హృదయం ఎలా మార్చబడుతుంది? తెల్లగా మార్చబడుతుంది. మన హృదయం ఎలా మార్చబడుతుంది? తెల్లగా మార్చబడుతుంది. తెల్ల పేజీ అనేది మన హృదయానికి సాదృశ్యంగా ఉంది. తెల్ల పేజీ నూతన జీవానికి కూడా సాదృశ్యంగా ఉంది పిల్లలు. నూతన జీవం అంటే నూతన స్వభావం. మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించిన తర్వాత, మీలో ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించారు సొంత రక్షకునిగా? ఎంతమంది అంగీకరించారు? మరి మిగతా వాళ్ళు అందరూ అంగీకరించారా? ఓకే, కొన్ని చేతులు ఇక్కడ లేగలేదు కదా. ఓకే, వెరీ గుడ్. డౌన్ యువర్ హ్యాండ్స్. అయితే అంగీకరించిన మీరు, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన మీరు అనుదినము ప్రార్థన కలిగి ఉంటున్నారా? ప్రార్థన కలిగి ఉంటున్నారా? బైబిల్ చదువుకుంటున్నారా? పిల్లలు మిమ్మల్ని అడుగుతుంది, ప్రార్థన చేసుకుంటున్నారా? ఎంతమంది చేసుకుంటున్నారు ప్రతిరోజు ప్రార్థన? స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చిన తర్వాత, పడుకునే ముందు, లేసాక ఎంతమంది చేసుకుంటున్నారు? ఓకే, గుడ్. ఎంతమంది బైబిల్ చదువుకుంటున్నారు? ఎంతమంది బైబిల్ చదువుకుంటున్నారు? ఓకే, గుడ్. డౌన్ యువర్ హ్యాండ్స్. అయితే పిల్లలు, మనం ప్రార్థన చేసుకోవటం ద్వారా, బైబిల్ చదువుకోవటం ద్వారా మనం ఎలా జీవించాలి అనేది దేవుని వాక్యము మనకు నేర్పుతుంది. ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలి అనేది. నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను అన్న వాక్యాన్ని చేత పట్టుకొని మనం ముందుకు కొనసాగాలి. మనం వాక్యం చదువుతున్నప్పుడు వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ వాక్యానికి మనం విధేయత చూపాలి. వాక్యానికి విధేయత చూపి మన జీవితాలు ముందుకు కొనసాగించాలి. ఇంకా మీలో ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఈ దినానే, ఈ క్షణానే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించండి. ఎందుకు అంగీకరించాలి పిల్లలు? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు, మన పాపంలో కొరకు. అవునా కదా? కలువరి శిలువలో రక్తాన్ని కార్చున్నారు. ఎవరి కోసం? మనల్ని రక్షించడం కోసం, మనకు పాప విమోచన కలిగించట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మరణించి ఉన్నారు. ఈ దినానే మీరు, ఈ క్షణానే యేసుక్రీస్తు ప్రభువాన్ని మీ సొంత రక్షకునిగా స్వీకరించండి. మొదటిగా నేను పాపిని ప్రభువా, నా పాపను క్షమించండి అని పశ్చాత్తాపంతో మీరు వేడుకున్నప్పుడు మీ పాపంలో యేసుక్రీస్తు ప్రభువారు క్షమించి వేస్తారు. పాపమును క్షమాపణ దొరుకుతుంది. మీ హృదయం తెల్లగా మార్చబడుతుంది. తెల్లగా మార్చబడుతుంది. తెలుపు గుర్తు అనేది నూతన జీవానికి గుర్తుగా ఉంటుంది. ప్రభు ఈ వాక్యం దీవించింది గాక. పిల్లలు ఒకటి మర్చిపోయి ఇక్కడ ఇది చూశారు కదా, సీమోను పేతురు లాస్ట్లో యేసు ప్రభు వారు వచ్చి అమ్మా అని పిలుస్తారు కదా మరి అని. ఇదిగోండి ఇప్పించారు. కంఠద వాక్యం తీయండి పిల్లలు. అయిపోయింది. కీర్తనలు 51:7 అందరూ నాతో చెప్పండి పిల్లలు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. వన్స్ అగైన్ మా. నేను పవిత్రుడనగునట్లు, అందరూ చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. మీరు కూడా ఏమని ప్రార్థన చేసుకోవాలి పిల్లలు? హిమము కంటే తెల్లగా ఉండేటట్లు నా హృదయాన్ని కడిగేసయా అని ప్రార్థన చేసుకోవాలి. ప్రేమ నమ్మకం కలిగిన
పిల్లలు మోకరించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదములు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతవరకు ఈ లెసన్లో మీరు సహాయపడినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. 30 60 100 ఫలింపచేయమని అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.